నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ. వాడు సాదాసీదా దొంగ కాదు. దొంగతనాల్లో కూడా ఓ ప్లానింగ్, పద్ధతి, ఓ విజన్ ఫాలో అవుతాడు. అలానే ఎక్కడ పడితే అక్కడ చోరీలు చేయడు. కేవలం ఇంజనీరింగ్ కాలేజీల్లోనే దొంగతనాలు చేస్తాడు. చిన్నతనంలోనే దొంగతనాలు మొదలుపెట్టి ఎంత దొంగిలించాలో, ఎప్పుడు దొంగతనాలు ఆపేయాలో కూడా ఓ టార్గెట్ పెట్టుకున్నాడు. లెక్కలేనన్ని సార్లు చోరీలు చేసి దర్జాగా తప్పించుకుని తిరిగాడు. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైరింగ్తో దొరికిపోయాడు. అతన్ని కదిలిస్తే కన్నింగ్ కహాని మొత్తం కదిలింది. ఇంతకీ ఆ గజ దొంగ ఇంత పగడ్బందీగా ఎందుకు చోరీలకు పాల్పడ్డాడు? అతని లక్ష్యం ఏంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. వీక్ డేస్లో చోరీలు చేస్తాడు, వీకెండ్స్లో ఆ డబ్బుతో విందు చేసుకుంటాడు. 100 మంది యువతులతో శృంగారం సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకరిని హత్య చేయాలని టార్గెట్గా పెట్టుకుని గన్ కొని ఎలా కాల్చాలో ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇంతకు ఎవరా దొంగ? చోరీల్లో కూడా ఇన్ని కట్టుబాట్లు ఎందుకు పెట్టుకున్నాడు? బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి, అలియాస్ వయ్యపు రెడ్డి, అలియాస్ రాజు, అలియాస్ బిట్టు, ఇలా ఎన్నో పేర్లు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చెలామణి. చేసేది దొంగతనాలు. ఓహ్, దొంగ అని ఈజీగా తీసిపారేయకండి. ఇతగాడు చేసే చోరీల్లో పక్కా ప్లానింగ్ ఉంటుంది. 17 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నా ఇప్పటివరకు కేవలం 2 సార్లు మాత్రమే పట్టుబడ్డాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు చోరీల్లో ఎంత పెద్ద సిద్ధహస్తుడో. ప్లాన్ వేస్తే ఏ రేంజ్లో చెలరేగిపోతాడో. కేవలం ఇంజనీరింగ్ కాలేజీలే ఇతడి టార్గెట్. ఫ్యాకల్టీ రూపంలో కాలేజీలోకి ఎంటర్ అయి పక్కా స్కెచ్తో చోరీ చేస్తాడు. చోరీ తర్వాత తన ఆనవాళ్లు కానీ ఆధారాలు కానీ లేకుండా మాయం చేస్తాడు. పోనీ చోరీ చేసి డబ్బులేమైనా కూడబెడతాడా అంటే అదీ లేదు. కేవలం జల్సాలు చేస్తాడు. ఒక్క వస్తువు కూడా కొనడు. దొరికినంత దోచుకుంటాడు. కానీ దోచుకుంది మాత్రం దాచుకోడు. ఎంజాయ్ మాత్రమే చేస్తాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో చోరీలు, దోపిడీలకు పాల్పడ్డాడు. 5 రాష్ట్రాల పోలీసులు ఈ గజదొంగ కోసం గాలిస్తున్నా పట్టుబడకుండా తిరిగాడు. 80కి పైగా కేసులు ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసుల నుంచి కూడా తప్పించుకు పారిపోయాడు. దీంతో పోలీసులు ఇతని కోసం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వేట కొనసాగించారు. కానీ పట్టుకోలేకపోయారు. ఉన్నట్టుండి ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రత్యక్షమయ్యాడు. తన బీహార్ గన్కు పని చెప్పాడు. పబ్బులో ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపాడు. తప్పించుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు బత్తుల ప్రభాకర్. 5 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ గజదొంగను తెలివిగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, తనకి లెఫ్ట్ లెగ్లో బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ప్రిజం పబ్ దగ్గర కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను పట్టుకోవటానికి పబ్ వద్దకు వెళ్లారు పోలీసులు. ఈ నెల 1న రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్స్పై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి 3 దేశీయ పిస్టల్స్, 451 బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ఈ నెల 1న రాత్రి 7:30కు ప్రిజం పబ్కు వచ్చినట్టు సిసిఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హెడ్ కానిస్టేబుల్స్ వెంకట్రెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డి అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే ప్రభాకర్ పిస్టల్తో 2 రౌండ్లు కాల్పులు జరపగా వెంకట్రెడ్డి పాదానికి బుల్లెట్ గాయమైంది. ప్రభాకర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ప్రదీప్ రెడ్డి, వీరస్వాములతో పాటు పబ్ బౌన్సర్లు కలిసి అతి కష్టం మీద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి నుంచి 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నార్సింగ్లోని అతడి ఇంట్లో మరో కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు 7.6 mm 451 బుల్లెట్లు, 62,000 నగదు, సెల్ఫోన్, దోపిడీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ టక్కరి దొంగ గురించి విచారించే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. చోరీకి ముందు, చోరీ తర్వాత అతని కట్టుబాట్లు, చోరీకి అతను వాడే పనిముట్లు, దోచుకున్న సొమ్ముతో ఎంజాయ్మెంట్స్, అమ్మాయిలపై అతని టార్గెట్లు, ట్రైన్లో బీహార్ గ్యాంగ్ పరిచయం, ఇలా అతని టక్కుటమార విద్యలన్నీ అందరినీ షేక్ చేస్తున్నాయి. ఈ గజ దొంగ ఒంటి మీద టాటూ అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఛాతీ మీద ఒకవైపు 3 అని మరోవైపు 100 అని నెంబర్లున్నాయి. మధ్యలో యేసు శిలువ. 3 అంటే 3 కోట్లు సంపాదించాలని టార్గెట్ అట. 100 మంది అమ్మాయిలతో సుఖపడాలన్న లక్ష్యంతో 100 అని టాటూ వేయించుకున్నాడు. క్రిష్ సినిమాను ఆదర్శంగా తీసుకుని చేతి మీద క్రిష్ అనే టాటూ వేయించుకున్నాడు. ఈ ఘరానా దొంగ లీలలు అన్నీ ఇన్ని కావు. ఎవరికైనా ఆచార వ్యవహారాల్లో కట్టుబాట్లుంటాయి. కానీ బత్తుల ప్రభాకర్కి చేసే దొంగ పనుల్లో కూడా కట్టుబాట్లు పెట్టుకున్నాడు. ఫలానా రోజు స్కెచ్ వేయాలి, ఫలానా రోజు చోరీ చేయాలి, ఫలానా చోట చోరీ చేసిన సొత్తుతో ఎంజాయ్ చేయాలి, ఇంతే సంపాదించాలి, ఇంతే ఖర్చు చేయాలి. ఇలా ప్రతిదానికి ఓ లెక్క వేసుకున్నాడు. వాటినే టార్గెట్గా పెట్టుకుని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫినిష్ చేశాడు బత్తుల ప్రభాకర్. వీడు మామూలోడు కాదు. వీడు స్కెచ్ వేశాడంటే ఎన్ని అడ్డంకులు ఎదుర్చినా సరే పూర్తి చేస్తాడు. చిన్న పొరపాటు కూడా లేకుండా, ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఫినిష్ చేస్తాడు. చదువు మధ్యలో ఆపేసి జల్సాలకు అలవాటు పడ్డ ప్రభాకర్ డబ్బుల కోసం 2013లో మొదటిసారిగా దొంగతనం చేశాడు. మొదట 3,000 రూపాయలు దొంగతనం చేశాడు. మరికొన్ని రోజుల తర్వాత 3 లక్షలు దొంగతనం చేశాడు. నెల రోజుల్లోనే 30 లక్షల రూపాయలు దొంగిలించాడు. దీంతో ప్రభాకర్ ఓ టార్గెట్ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే 3 కోట్ల రూపాయలు సంపాదిస్తానో అప్పుడు తాను చోరీలు మానేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. అందుకే ఛాతీ మీద 3 అనే టాటూ వేయించుకున్నాడు. దొంగిలించిన డబ్బుతో జల్సాలు చేయటం అలవాటైన ప్రభాకర్కి అమ్మాయిలపై ధ్యాస మళ్లింది. యువతులతో శారీరక సుఖానికి అలవాటు పడ్డాడు. ఇలా తాను బతికున్నంత కాలంలో 100 మంది అమ్మాయిలతో గడపాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇప్పటికే 40 మంది యువతులతో సన్నిహితంగా ఉన్నట్టు చెప్పాడు పోలీసులకి. అందుకే ఛాతీ మీద 100 అనే టాటూ కొట్టించుకున్నాడు. ఇలా టాటూలు కొట్టించుకుని టార్గెట్గా పెట్టుకుని మరీ దోపిడీలు చేస్తున్నాడు బత్తుల ప్రభాకర్. ఎక్కడ ఎవరితోటి ఫోన్ కాంటాక్ట్ ఉండడు, ఎవరితోటి ఇతని యొక్క వివరాలు షేర్ చేసుకోడు, అన్నీ గోప్యంగా ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్స్ అయినా, ఈయన యొక్క ట్రాన్సాక్షన్స్ అయినా వేరే వాళ్ళ యూజ్ చేయడం, వేరే సిమ్లు యూజ్ చేయడం. సో మనకు ఎక్కడ కూడా అన్ని విధాలుగా టెక్నికల్గా తీసుకున్నా మనకు ఆధారాలు లభించలేదు. సో దీంతో ఇతనికి ఉన్నటువంటి ట్రాకింగ్లో మనకు తెలిసింది ఏంటంటే కొంచెం హై కల్చర్కి, హై లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉన్నాడు. 3 కోట్లు ఎలా సంపాదించాలి, ఎక్కడెక్కడ దోపిడీలు చేయాలి, ఎక్కడైతే ఎక్కువ డబ్బులొస్తాయి అనేది క్లియర్గా ముందే ప్లాన్ చేసుకున్నాడు. దోచుకున్న డబ్బును కూడబెట్టి పెళ్లాం పిల్లలతో గొప్పగా బతకాలని మాత్రం అనుకోలేదు. ఈ వారం సంపాదించింది ఆ వారమే ఖర్చు చేసేయాలి. వీక్ డేస్లో దోచుకున్నామా, వీకెండ్లో ఖర్చు చేశామా, జల్సాలు చేశామా లేదా అనేదే బత్తుల ప్రభాకర్ హ్యాబిట్. కేవలం ఇంజనీరింగ్ కాలేజీల్లోనే దోపిడీ చేస్తాడు. స్టూడెంట్స్కి కానీ లెక్చరర్స్కి కానీ అక్కడున్న స్టాఫ్లో ఏ ఒక్కరికి అనుమానం రాకుండా పని చక్కబెట్టేస్తాడు. ఇంతకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏముంటాయి? బుక్స్, కంప్యూటర్లు, ట్యాబ్లు తప్ప అనుకుంటున్నారా? ఈ ఘరానా దొంగ రూటే సపరేట్. సినిమాలను చూసి ఇన్స్పైర్ అయిన దొంగ ప్రభాకర్ సినిమాటిక్ రేంజ్లో దొంగతనాలు చేయడంలో దిట్ట. ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీను సెలెక్ట్ చేసుకుంటాడు బత్తుల ప్రభాకర్. 2 రోజులు కాలేజ్ పరిసరాలు, కాలేజ్ లోపల బయట అంతటా తిరిగి రెక్కీ నిర్వహిస్తాడు. రెక్కీ అంటే మామూలుగా కాదు. తాను దోపిడీ చేయాలనుకున్న గది ఏ ఫ్లోర్లో ఉంది, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆ గదికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంట్రీ గేట్ నుంచి ఆ గదికి ఎంత స్పీడ్గా వెళ్తే ఎన్ని నిమిషాల్లో చేరుకుంటాం అనే వివరాలన్నీ నోట్ చేసుకుంటాడు. ఇంటికి చేరుకుని బ్లాక్ బోర్డుపై ఈ వివరాలతో క్లియర్ పిక్చర్ వేస్తాడు. సివిల్ ఇంజనీరింగ్ రేంజ్లో ఓ ఆర్కిటెక్ట్ వేస్తాడు. లోపలికి ఎలా వెళ్ళాలి, బయటకెప్పుడు రావాలి అనేది టైమింగ్తో సహా పక్కా దోపిడీ స్కెచ్ వేస్తాడు. దొంగతనానికి వెళ్లేటప్పుడు తన మొబైల్ ఫోన్ పట్టుకుని వెళ్తాడు. కానీ అందులో సిమ్ కార్డ్ మాత్రం ఉండదు. టార్చ్ లైట్ వెలుతురు కోసమే మొబైల్ ఫోన్ను తీసుకువెళ్తాడు. చిన్న బ్యాగ్లో ఒక కట్టర్, గుణపం తీసుకుని వెళ్తాడు. కాలేజీలోని అకౌంట్స్ డిపార్ట్మెంట్ గదిలోకి వెళ్లే ముందే సీసీ కెమెరాల కనెక్షన్స్ కట్ చేస్తాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని లాకర్ను కట్టర్తో కట్ చేసి గుణపంతో బ్రేక్ చేస్తాడు. అందులో ఉన్న లక్షల రూపాయలు బ్యాగ్లో వేసుకుని ఒక్క ఆధారం కూడా దొరకకుండా పరారవుతాడు. ఐసోలేటెడ్గా ఉన్న టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని రెక్కి వేసుకొని ఒక బంధువు లెక్కనో లేదా ఒక విద్యార్థి లెక్కనో ఫస్ట్ రెక్కి వేసుకొని అతను తన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే క్యాష్ ఉంటుంది కాలేజీలో, ఎక్కడైతే చెస్ట్ ఉంటుంది, ఎక్కడైతే ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చూసుకొని అతను అన్ని ఆయుధాలు, ఈవెన్ మీరు చూస్తుండొచ్చు మనం ఎగ్జిబిట్ చేసినాం. సో ఐరన్ రాడ్ కట్టర్సు, స్క్రూ డ్రైవర్స్, ఏదైనా
అతను అన్ని సమకూర్చుకొని అఫెన్స్కి వెళ్తూ ఉంటాడు. అసలు ఇంజనీరింగ్ కాలేజీలో అంత డబ్బు ఎందుకు ఉంటుందనేగా మీ డౌట్? ప్రభాకర్ దోపిడీ చేసే టైం అదే మరి. ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతున్న తేదీల్లోనే పక్కా ప్లానింగ్తో దోపిడీ చేస్తాడు. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఫిల్ అవుతున్నప్పుడు ఒక్కో స్టూడెంట్ లక్షల రూపాయల ఫీజు కడుతుంటారు. రోజుకు వందల సంఖ్యలో అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి రోజులు చూసుకునే దోపిడీకి ప్లాన్ చేస్తాడు ప్రభాకర్. ఇప్పటివరకు 23 ఇంజనీరింగ్ కాలేజీలను దోచుకున్నాడు. దర్జాగా దోచుకెళ్లాడు. సోమ మంగళవారాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. బుధవారం స్కెచ్ వేస్తాడు. గురువారం దోపిడీ చేస్తాడు. దోచుకున్న డబ్బుతో శుక్ర శనివారాల్లో పబ్బుల్లో ఎంజాయ్ చేస్తాడు. ఆదివారం అమ్మాయిల కోసం కేటాయించి సరదా తీర్చుకుంటాడు. ఇప్పటివరకు ఎన్ని దోపిడీలు చేసినా ఈ వారాల లెక్క మారదు. పెళ్లి ముహూర్తాల మాదిరిగా దోపిడీలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుని మరీ వెళ్తాడు ఈ ఖతర్నాక్ కేటుగాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ 2013లో చిన్న చిన్న దొంగతనాలతో నేర ప్రపంచంలో అడుగుపెట్టి క్రమంగా ఆర్మ్స్ స్మగ్లింగ్, భారీ చోరీలు చేయటం వరకు ఎదిగాడు. 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్లో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నేరాలకు పాల్పడ్డాడు. 2023లో ఓ కేసులో అరెస్టైన ప్రభాకర్ను అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రభాకర్ తాజాగా ప్రిజం పబ్లో ప్రత్యక్షమయ్యాడు. ఆంధ్రాలో ఉంటే పట్టుబడతానని భావించి హైదరాబాద్ మకాం మార్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 23 ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీ చేశాడు. పశ్చిమ గోదావరి, వైజాగ్ ప్రాంతాల్లో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తూ ఉండేవాడు. 66 కేసుల్లో జైలుకు వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. 21 చోరీల్లో 2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్లో మొయినాబాద్ పిఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో 8 లక్షల రూపాయలు చోరీ చేశాడు. జనవరిలో విజేఐటీలో 16 లక్షలు దోచుకున్నాడు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు చనిపోయారని చెప్పాడు. అయితే ప్రభాకర్ తండ్రి బతికే ఉన్నాడు. తండ్రి కృష్ణయ్య కటిక పేదరికంలో ఉన్నాడు. రేషన్ బియ్యం, గవర్నమెంట్ పింఛనుకు తోడు ఆలయాల దగ్గర బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్నారు. కొడుకు తనను ఎప్పుడో వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు 1985లో సుబ్బమ్మతో పెళ్లయింది. 2000 సంవత్సరంలో కూలీ పనులకు గుంటూరు వెళ్లారు. చిలకలూరిపేటలో ప్రభాకర్ పుట్టాడని కృష్ణయ్య చెప్పాడు. ఈ పిల్లోడు నా మాట వినేది లేదు. చిన్న పిల్లల జాబ్ చేరేది, వాళ్ళ అమ్ముడు వెళ్ళిపోతాడు. కానీ మన ఊరికి వెళ్ళిపోదాము, మన బాధ్యత ఏదో మన బాధ మనం బతుకుదాము అంటే నా మాట అసలు వినలేదు. ఇంక సరే నువ్వు వినేట్టుగా కనపడలేదని చెప్పి నేను మా ఊరికి వచ్చేసి ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ కానీ నేను చెడ్డోడు అనిపించుకోకుండా నేను పుట్టినప్పటి నుండి బతికాను. కాబట్టి ఇంత ధైర్యంగా ఈ రోజు వాటితో కూడా ఉండా. లావిష్ లైఫ్ గడిపే ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. నార్సింగి పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ రెంటుకు తీసుకున్నాడు. ఇంటి అద్దె 60,000 రూపాయలు ఉంటుందని, అదనపు ఖర్చులకు కూడా యజమానికి చెల్లిస్తాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రభాకర్ హోటల్ భోజనం చేయడు. అందుకే తనకంటూ ఇంట్లోనే ఒక వంట మనిషిని నియమించుకున్నాడు. వంట మనిషి నెల జీతం 10,000 రూపాయలు. ఒడిషాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్ళింది. ప్రతిరోజు ఉదయం జిమ్ముకు వెళ్లటం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయటం అతడి హాబీ. హై ఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్లో స్నేహితుల పేరిట కొనుగోలు చేస్తాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ కార్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. దోపిడీకి ముందే కాదు, దోపిడీ తర్వాత కూడా పక్కా ప్లానింగ్తో ఉంటాడు ప్రభాకర్. దోపిడీ చేసిన తర్వాతి రోజు నుంచి జనసంచార ప్రాంతాల్లోనే నివాసముంటాడు. కానీ సీసీ కెమెరాలకు మాత్రం చిక్కడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరగటం ఎలా అని యూట్యూబ్లో వీడియోలు చూసేవాడట. ఎలా తప్పించుకోవాలి, ఎలా లైంగిక దాడి చేయాలి, దొంగతనాలు చేయటంలో స్పెషల్ టెక్నిక్స్, ఇవన్నీ వీడియోలు సెర్చ్ చేసి మరీ చూసేవాడట. 2023లో రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వస్తున్న బత్తుల ప్రభాకర్ పక్కబెర్తులో బీహార్కి చెందిన రవి, రంజిత్లను పరిచయం చేసుకున్నాడు. మాటల్లో వీరి మధ్య తుపాకులకు సంబంధించిన అంశం చర్చకొచ్చింది. తనకు తుపాకులు కావాలని వారితో చెప్పాడు. అందుకు అవసరమైన డబ్బును సమకూరుస్తానని చెప్పాడు. నెలన్నర తర్వాత రవి బీహార్ నుంచి వచ్చినప్పుడు అంశు అనే వ్యక్తి పేరును రిఫర్ చేశాడు. ప్రభాకర్ బీహార్ వెళ్లి అక్కడ అంశు అనే వ్యక్తిని కలిసి ఓ గన్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మరో 2 గన్నులు, బుల్లెట్స్ కూడా కొనుగోలు చేశాడు.
తుపాకీ ఎలా కాల్చాలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొండ ప్రాంతాల మధ్య ప్రాక్టీస్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాక్టీస్లో భాగంగా ఓ కుక్కను కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అతడి వెంట ఉండే స్నేహితులను ప్రశ్నించగా తనకు ఏపీలో చేపల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, రక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినట్టు చెప్పేవాడని దర్యాప్తులో తేలింది. అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ 25 రౌండ్స్లో, దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసగా అతని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420, సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. 5 లగ్జరీ కార్లు వేరువేరు వ్యక్తుల పేర్లతో కొన్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి కారు నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను గమనించి వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడు. మరుసటి రోజు తన అనుచరుల్లో ఒకరికి ₹1,00,000 కారు నడిపినట్టు పోలీసుల ముందు అంగీకరించాలని పంపించినా ట్రాఫిక్ పోలీసులు ఈ మోసాన్ని తిప్పికొట్టారు. నిందితుడు వేశ్యల దగ్గరికి వెళ్లినప్పుడు ఎక్కువ డబ్బు ఇచ్చి వారి పేరు మీద సిమ్ కార్డులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గోవాకు వెళ్ళొచ్చాడు. ఎప్పటికైనా గోవాలో లగ్జరీ హోటల్ కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసమే గోవా వెళ్లి వచ్చాడు. అఫెన్స్లో చేసినటువంటి మనీతోటి ఒక లావిష్ లైఫ్ని అలవాటు చేసుకున్నాడు. సో పెద్ద పెద్ద పబ్బులు, పెద్ద పెద్ద జిమ్ములు, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద కార్లు, మంచి సోఫిస్టికేటెడ్ హై ఎండ్ కార్స్ కొనడం, ఎంజాయ్ చేయడం, ఇలాంటివి ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేయటానికి కూడా ప్రత్యేక కారణముంది. 2020లో విశాఖపట్నం జైల్లో ఉండగా బత్తుల ప్రభాకర్ను మరో నేరస్తుడు వేధించాడు, ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ప్రభాకర్ ఏకంగా ఆ నేరస్తుడిని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ ఉద్దేశంతోనే తుపాకులు కొనుగోలు చేసినట్టు పోలీసులకు చెప్పాడు ప్రభాకర్. అంతేకాదు, ఎలా చంపాలో సిటీ శివారులో ప్రాక్టీస్ కూడా చేశాడు. మొత్తం 500 బుల్లెట్లు కొనుగోలు చేయగా 50 బుల్లెట్స్తో ప్రాక్టీస్ చేశాడు ప్రభాకర్. చోరీలకు పాల్పడుతున్న సమయంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపైన కాల్పులకు తెగబడేందుకు సిద్ధంగా ఉంటాడు ప్రభాకర్. బత్తుల ప్రభాకర్పై ఇప్పటివరకు మొత్తం 80 కేసులు నమోదు కాగా తెలంగాణలో 11 కేసులున్నాయి. ఇందులో సైబరాబాదులో 5, హైదరాబాదులో 1, రాచకొండలో 2, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటలో ఒక్కో కేసు నమోదైనట్టు తేల్చారు పోలీసులు. 62 కేసులు నమోదైతే 23 కేసుల్లో పరారీలో ఉన్నాడు.